హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. భారతదేశంలోని విశాలమైన అరణ్యాలలో చిన్ని అనే స్నేహపూర్వక ఏనుగు నివసించేది. చిన్నికి అన్వేషించడం అంటే చాలా ఇష్టం, కానీ ఆమెకు ఇష్టమైన విషయం ఇతరులకు సహాయం చేయడం. ఒకరోజు ఉదయం చిన్ని పెద్ద ఆలోచనతో నిద్రలేచింది. తను విన్న రహస్య జలపాతాన్ని తెలుసుకోవడానికి ఆమె అడవిలోని లోతైన భాగాన్ని అన్వేషించాలని నిర్ణయించుకుంది. చిన్ని నెమ్మదిగా అడవిలోకి తన ప్రయాణానికి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా క్యారెట్ కోసం వెతుకుతున్న కుందేలుని కలుస్తుంది. బాధపడకు, వాటిని వెతకడంలో నేను మీకు సహాయం చేస్తాను అని చిన్ని చెప్పింది. తన పొడవాటి తొండంతో క్యారెట్లన్నీ దొరికే వరకు పొదలు మరియు చెట్ల కింద వెతికి క్యారెట్లు కుందేలుకి ఇచ్చింది. కుందేలు చిన్నికి ధన్యవాదాలు చెప్పింది. తర్వాత చిన్ని తన దారిలో కొనసాగింది. వెళ్తుండగా తనకు ఇష్టమైన ఊయల తెగిపోయింది అని ఏడుస్తున్న కోతిని ఆమె కలుసుకుంది. నేను దాన్ని సరిచేయగలను అని చిన్ని చెప్పింది. తీగలను తిరిగి కట్టడానికి ఆమె తన బలమైన తొండాన్ని ఉపయోగించి సరిచేసింది. కోతి ఆనందంతో నవ్వుతూ మళ్లీ ఊగుతోంది. చివరగా చిన్ని అడవిలోని లోతైన ప్రాంతానికి చేరుకుంది. ఆమె మందపాటి ఆకుల గుండా వెళ్లి రహస్య జలపాతాన్ని కనుగొంది. ఆమె ఊహించిన దానికంటే అది చాలా అందంగా ఉంది. మెరిసే నీలిరంగు నీళ్లు మరియు చుట్టూ రంగురంగుల పూలతో చాలా అందంగా ఉంది. చిన్ని చల్లటి నీళ్లు తాగి ఆనందంగా చిందులు వేసింది. ఆమె ఆడుకుంటూ ఉండగా ఒక పక్షి జలపాతానికి చాలా దగ్గరగా ఎగురుతూ అక్కడ ఉన్న కొన్ని తీగలలో ఇరుక్కుపోతుంది. చిన్ని ఆ పక్షిని గమనించి విడిపించడానికి జాగ్రత్తగా తన తొండాన్ని ఉపయోగించి పక్షిని కాపాడింది. చిన్న పక్షి ఆనందంతో కిలకిలలాడింది. తనను రక్షించినందుకు చిన్నికు ధన్యవాదాలు చెప్పింది. ఆమె తన ప్రయాణంలో చాలా మంది స్నేహితులకు సహాయం చేశాను అని, అలానే రహస్య జలపాతాన్ని తెలుసుకున్నానని చిన్ని గర్వంగా భావించింది. ఆమె ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ఇతరులకు సహాయం చేయడం తన సాహసాల కన్నా మరింత ప్రత్యేకం కలిగిందని చిన్నికి అర్థమైంది. ఆ రోజు నుండి చిన్ని అన్వేషణ కొనసాగించింది. అవసరమైన ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ చిన్ని సిద్ధంగా ఉంటుంది. అడవి జంతువులు చిన్నిను మెచ్చుకున్నారు. పిల్లలు, మీరు కూడా ప్రతి ఒక్కరూ చిన్నిలాగా ఎవరైనా కష్టాల్లో ఉండి ఉంటే వారికి సహాయం చేయటం మరిచిపోవద్దు. ఈ అందమైన చిన్ని అనే ఏనుగు కథకు లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ చిన్ని అనే ఏనుగు అద్భుతమైన కథను చూసినందుకు ధన్యవాదాలు.